గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ను జగన్ అంధకార ప్రదేశ్గా మార్చేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. జగన్ మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. ఆయన గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో దాదాపు 99,000 కోట్ల నగదు రూపంలో జరిగిందని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఆయన మదనపల్లి ఆర్టీఓ కార్యాలయం దగ్ధం విషయంలో 4 రోజుల్లో నిందితులను బయటపెడతామని అన్నారు. టీటీఆర్ కుంభకోణం తిరుపతిలోనే కాదు రాష్ట్రమంతటా కూడా జరిగిందని అన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్టికల్ 356 ఎప్పుడు ఎందుకోసం ఇంపోజ్ చేస్తారో మీకు తెలీదా చెప్పండి. ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మీ అధికారంలోకి వచ్చి ఈ రోజు 44 రోజులు, కేవలం 44 రోజులు మాత్రమైంది. అంతలోపలే విధ్వంసం జరిగిపోయింది. రాక్షస పాలన, రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి డ్రామాలు ఆడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కేవలం డ్రామాలు ఆడేదానికే ఢిల్లీకి వెళ్ళాడు. ఈయన ధర్నా కూడా చూస్తే జంతర్ మంతర్ దగ్గర అది ధర్నా మారికి లేదు, ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారికి ఒక టేబుల్ వేసుకునేసి వచ్చిన వాళ్ళకి స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. ఏందో మీరు కొట్టుకొని వైసీపీ వాళ్ళు కొట్టుకునేసి దాన్ని మా ఎన్డీఏ కూటమి మీద టీడీపీ వాళ్ళు మీరు దౌర్జన్యం చేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్తున్నారే. నేను మీ ద్వారా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి. మీరు చెప్పినట్టు 35 మందో 31 మందో ఒకరు కూడా ఒకరు పొంతనలే. ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయినారు వాళ్ళ ఎమ్మెల్సీ రిపోర్టు, హాస్పిటల్లో పోస్ట్ మార్టం రిపోర్టు నువ్వు 24 గంటల లోపల పెట్టు పేర్లతో పాటు. ఎందుకు డ్రామాలు ఆడతావు? డ్రామాలు రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి షాక్ ట్రీట్మెంట్కి మతి